హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. నేనండి మీ హాస్ని రాచపుడిని. ఈరోజు విశేషం ఏమంటే, ఈరోజు మా పుట్టింటి నుంచి నాకు నాగుల చవితి సారే వచ్చింది. అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ మధ్యలో చాలా రోజులు అయింది వీడియో చేయక, కొంచెం టైం లేక వీడియోలు చేయలేదు. దగ్గర 10 days అవుతుంది వీడియోలు చేయక. ఈరోజు వీడియో చేద్దామని, ఈరోజు మా అమ్మ వాళ్ళు సారీ తీసుకొని వచ్చినారు నాకు. అప్పుడే వీడియో చేద్దామనుకున్నాం కానీ అప్పుడు కొంచెం పని ఉండి చేయలేదు. ఇప్పుడు ఈవినింగ్ అయింది, మధ్యాహ్నం తెచ్చి ఇచ్చినారు. మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, మా అమ్మ వాళ్ళు నాగుల చవితి పండుగ బాగా చేస్తారు. మా అమ్మలకు ఇంటి దేవుడు, అందుకోసమని ప్రతి నాగుల చవితికి పండుగ చాలా బాగా చేస్తారు. మా వాళ్ళందరూ, మా నాన్నళ్ళు, మా పెద్దనాన్నళ్ళు, మా చిన్నాళ్ళందరూ ఆడపిల్లలను పండుగకు పిలుచుకుంటారు. మమ్మల్ని కూడా పిలిచినారు మా అమ్మళ్ళు, కానీ మాకు కొంచెం పని ఉండి వెళ్ళలేదు ఈసారి. అందుకోసమని ఇంకా ఈరోజు అన్ని నువ్వులు అన్నీ దంచుకొని నువ్వుల ముద్దలు అన్నీ తీసుకొని వచ్చింది. ఇదిగోండి, ఇవి కజ్జికాయలు, ఇవి బెల్లం కజ్జికాయలు అండి. ఇవి మామూలుగా పప్పులు, బెల్లము ఇవన్నీ కలిపి మా అమ్మ మిక్సీకి వేయలేదు, ఈ సుర్రాయితో ఇసిరి చేసింది. ఇవి బెల్లము, బెల్లారి కొబ్బరి, తర్వాత పప్పులు, తర్వాత ఇది ఏమంటారు యాలుకలు, ఇవన్నీ వేసి చేసింది. ఇవి సుర్రాయితో ఇసిరి చేసింది, మిక్సీకి వేయకుండా. అంటే ఇసిరితే టేస్ట్ ఉంటాయనేసి ఈ సుర్రాయితో ఇసిరి చేసింది. ఇదిగోండి, ఇవులేమో నువ్వుల ముద్దలు. ఇవి మాకు రోట్లో దంచింది. ఇవి కూడా మిక్సీకి వేయదు, రోట్లో దంచింది. ఎంత ఆయిల్ వస్తుందంటే చూడండి, అంత ఆయిల్ ఉంది. బాగా నూనె వచ్చేంత వరకు దంచుతుంది మా అమ్మ. చూడండి, ఇట్లా పిండితో నూనె కారుతుంది, అంత బాగా దంచుతుంది. ఇవేమో నువ్వులు, బెల్లము, తర్వాత బల్లారి కొబ్బరి, బియ్యం పిండి ఇవన్నీ వేసి నువ్వుల ముద్దలు చేసింది. ఈ నువ్వుల ముద్దలు చాలా టేస్ట్ ఉంటాయి, మా పిల్లలకు చాలా ఇష్టము. అందుకోసమని నువ్వుల ముద్దలు ఇవి ఎక్కువ రోజులు ఉంటే బాగున్నామనేసి ఒక వారానికి అయ్యేటట్టు తెచ్చింది. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ దంచుకొని వస్తుంది. ఇదిగోండి, మళ్ళీ బల్లారి కొబ్బరి కూడా తీసుకొచ్చింది, 2 గిన్నెలు బల్లారి కొబ్బరి. ఈసారి నాకు మా అక్కకి ఇద్దరికి తెచ్చింది. మా అక్కకి ఇచ్చి తర్వాత నా దగ్గరికి వచ్చి ఇచ్చినారు. ఇదిగోండి, పళ్ళు తీసుకొని వచ్చింది, యాపిల్స్, తర్వాత దానిమ్మ పండ్లు, తర్వాత ఇంకా చీర పెట్టాలి కదా, అందుకోసమని చీరకు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళినారు. చీర నువ్వే తీసుకోమనేసి. ఇవి చూడండి కజ్జికాయలు. ఒకసారి నాన్న కజ్జికాయలు చూపెట్టు. ఇవి దగ్గర నుంచి చూడండి, ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి షుగర్ ఉండేవాళ్ళు ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే బెల్లం కదా, చక్కెరవి కాదు కదా. అందుకోసం అనేసి మా ఇంట్లో ఎక్కువ బెల్లం కజ్జికాయలు ఇష్టము, అందుకోసమనే ఇవి చేసుకొని వచ్చింది. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఇదిగోండి, ఈ బల్లారి కొబ్బరి కూడా ఇది మామూలు అప్పుడు దొరకదండి. ఇది బల్లారి కొబ్బరి మామూలుగా ఎక్కువ నాగుల చవితి టైంలోనే ఈ బల్లారి కొబ్బరి దొరుకుతుంది. మామూలు టైంలో అయితే దొరకదు మనకు. ఈ బల్లారి కొబ్బరితో కూడా కొబ్బరి కజ్జికాయలు అవి చేసుకొని వస్తారు. ఈసారి అయితే ఇవి కొబ్బరి కజ్జికాయలు లేకుండా ఇది బెల్లం కజ్జికాయలు చేసుకొచ్చినారు. ఈ బల్లారి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల ముద్దలు, ఈ బల్లారి కొబ్బరి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ నువ్వుల ముద్దలు అయితే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టము, ఎందుకంటే ఇవి మనం మామూలుగా ఎప్పుడు చేసుకోం కదా, ఇది ఎక్కువ నాగుల చవితి పండుగ అప్పుడే చేస్తాం కదా. అందుకోసమని ఇవి పిల్లలు బాగా ఇష్టపడతారు. మా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత అట్లా తినడానికి బాగుంటాయి. చూడండి, ఇదండి ఈ వీడియో. మా పుట్టింటి నుంచి వచ్చిన సారీ అండి ఇది మాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.